పార్టీ ఇప్పుడు సార్ మీకు ఆల్రెడీ చెప్పాను 5.7% లీడ్లో ఉంది, 10 నుంచి 12 వేల లీడ్లో ఉంది. గెలిచే అవకాశం కూడా ఉందనేది మా సర్వేలో తెలియదు. థ్యాంక్ యూ సార్. ఎవరైనా అడగాలనుకుంటే కొన్ని అడగండి. సార్ ఇంకో విషయం ఏంటంటే మేము చేసిన సర్వేను కూడా మీకు ఫోన్ నెంబర్స్తో సహా ఎక్కడ చేసినాం, ఏ గల్లీలో చేసినాం, ఏ డివిజన్లో చేసినాం, ప్రతి రిపోర్ట్ కూడా మీరు అడగండి, మీకు పంపిస్తాను. అండ్ అదే విధంగా మీరు ఎట్లా చేశారు, ఏం చేశారు కదా సార్, విత్ ప్రూఫ్ తో సహా మీ ముందు సార్ ప్రతిది కూడా పీడిఎఫ్ ఫైల్ ఏ ఛానల్ కి కావాలన్నా నాకు మెసేజ్ పెట్టండి. డైరెక్ట్ మేము ఎక్కడ చేసినాం, ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడ ఉంది అనేది అంతా కూడా క్లియర్ గా మీకు నెంబర్స్ తో సహా మీకు పంపించడానికి కూడా నేను చేస్తాను సార్. సార్ అదే కూర్చోండి సార్, మీరు కూర్చుంటే మంచి ప్రశాంతంగా మాట్లాడతాం సార్ ఒక్కొక్కరికి. సార్ ఒక్క నిమిషం మీరు కూర్చోండి సార్, కూర్చోండి. సో సార్ కొంచెం మీరు కూర్చోండి సార్, పర్లేదు, నేను ఇస్తాను సార్, మీ అందరికి పీడిఎఫ్ ఇస్తాను సార్, మీ అందరికి పంపిస్తాను సార్, మీ అందరికి పంపిస్తాను సార్ నేను. కొంచెం వీళ్ళు తీసుకుంటారని సార్, మీ ఫస్ట్ సమాధానం చెప్తా. పర్లేదు సార్, పర్లేదు. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ సార్. ప్రశాంతంగా కూర్చోండి సార్, నేను అన్ని వివరాలు చెప్తాను, ప్రాబ్లం ఏం లేదు సార్. చెప్పండి సార్. ఒక్క నిమిషం సార్ మీకు అదే చెప్తాను కదా సార్, సెప్టెంబర్ 17th నుంచి కూడా మీరు స్టార్టింగ్లో రాలేదు కదా, సెప్టెంబర్ 17th నుంచి కూడా నేను సర్వే చేయడం జరిగింది సార్. క్యాండిడేట్ డిక్లేర్ కాకముందు సర్వే చేయడం జరిగింది, క్యాండిడేట్స్ ముగ్గురు కూడా డిక్లేర్ అయిన తర్వాత లాస్ట్ 15 to 20 days లో సర్వే తీసుకోవడం జరిగింది సార్. అదే చెప్పాను సార్, రోజుకు పబ్లిక్ మైండ్ సెట్ అనేది నేను అదే చెప్తున్నాను సార్. పబ్లిక్ అనే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారంటే సార్, వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయినప్పటికీ కూడా 90% దే పీపుల్ ఆర్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ ఉంది, మాకు డెవలప్మెంట్స్ కావాలి కదా అనే ఒపీనియన్ తో ఉన్నారు సార్ వాళ్ళ పబ్లిక్. 100% సార్, 100% చేస్తాను. ఎగ్జిట్ పోల్ నేను 11th రోజు నేను ఎగ్జిట్ పోల్ కూడా రిలీజ్ చేస్తాను సార్. నేను నాకు తెలిసి మేబీ 6th నుంచి ఏదో కండిషన్స్ ఉన్నాయి కదా సార్, చెప్పకూడదు. అవును సార్, 6th నుంచి 11th వరకు ఉంది కదా, నేను 11th రోజు ఎగ్జిట్ పోల్ రోజు నేను మళ్ళీ ఏం సర్వే అవుతుందో ఏం జరుగుతుందో కూడా నేను చెప్తాను ఆఫ్టర్ ఎలక్షన్. సామాజిక వర్గాల వారిగా తీసుకున్నాను సార్, అది ఇక్కడ మీడియాలో మనం చెప్పలేము. సో నేను మీకు పంపిస్తాను సార్. అవునవును, 11% కదా సార్, బాగా ఎక్కువనే చూపించిన, 14% దాకా చూపించిన. సో నేను అదే చెప్తున్నాను సార్, అక్కడ ఏమైపోయిందంటే 30,000, మీకు అదే చెప్పాను, 30,000 ఓట్ బ్యాంక్ ఏదో ఉంది అక్కడ. సో వాళ్ళంతా కూడా సరే వెంగళరావు నగర్ కదా మీరు అడిగేది, శ్రీనగర్ కాలనీ గురించి చెప్పాను. వెంగళరావు నగర్ నేను ఎంత పర్సెంటేజ్ ఇచ్చాను సార్ అంటే, లేదు సార్, నేను వెంగళరావు నగరు డివిజన్లో 10% ఇచ్చాను. అవును సార్. సో ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా కొంచెం సార్, నవీన్ యాదవ్ మీకు చెప్తున్నాను సార్, నవీన్ యాదవ్ మేము చూసినటువంటి సర్వేలో చేసినటువంటిది ఏంటంటే, తెలుసుకున్న విషయం ఏంటంటే, మాకున్నటువంటి సరే చాలా మంది ఒపీనియన్స్ వాళ్ళు చెప్తారు, మా ఒపీనియన్ సార్ మా సర్వేలో తెలియదు, మేము చెప్తాను సార్. ఈజ్ వెరీ గుడ్ ఎడ్యుకేటెడ్, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తి. సో దాదాపు మా గ్రౌండ్లో తేలిన విషయం ఏంటంటే, ఎంతో మందికి కూడా స్కాలర్షిప్స్ కానీ ఇప్పించడం, అంటే స్కాలర్షిప్స్ గవర్నమెంట్ నుంచి వచ్చినప్పటికి కూడా దాన్ని దగ్గరుండి అప్లై చేసుకోవడం ఎలా, ఇప్పించడం ఎలాంటివి అట్లాంటివి చేయడం. విద్యార్థులకు, కొంతమంది పేద విద్యార్థులకు ఫీజులు కూడా, అంటే వేరే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివే వాళ్ళ విద్యార్థులు కూడా, పేద విద్యార్థులు కూడా ఫీజులు ఇవ్వడం లాంటివి. సామూహిక వివాహాలు, తర్వాత అన్నప్రాసన్న లాంటివి, ఇలా గత 14 సంవత్సరాల నుంచి గ్రౌండ్లో ఉంటుంది సార్ నవీన్ యాదవ్. సో నవీన్ యాదవ్కు అతనికి కూడా వ్యక్తిగతంగా కొంత ఓట్ బ్యాంక్ ఉంది. సో అది కూడా నవీన్ యాదవ్కు కలిసి వచ్చేటటువంటి అంశం. బీఆర్ఎస్ క్యాండిడేట్ కు ఓట్ బ్యాంకు లేదు ఇప్పుడున్న క్యాండిడేట్ కి. సో అదే నవీన్ యాదవ్కు మాత్రం వ్యక్తిగతంగా ఓట్ బ్యాంక్ ఉంది సార్. నవీన్ యాదవ్ మీరు అంటున్నట్టు నవీన్ ఫాదరు బ్రదరు ఏం చూడట్లే, క్యాండిడేట్ ని చూస్తున్నారు సార్ వాళ్ళు, కాంగ్రెస్ అండ్ నవీన్ యాదవ్ అంతే, వేరే పబ్లిక్ ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు సార్. బీసీ అనే వాదం కూడా, బీసీకి క్యాండిడేట్ కు మనం డిక్లేర్ చేయడం వల్ల కొంచెం బీసీ వాదం కూడా గత కొన్ని, అంటే స్టార్టింగ్ లో లేదు సార్, లాస్ట్ 1 week నుంచి కొంచెం బీసీ ఇంపాక్ట్ కనిపిస్తుంది.
దాదాపు సార్ నేను ఇంతవరకు కూడా అంటే దుబ్బాక బై ఎలక్షన్స్ నుంచి చేస్తున్నాను. ఒక 5-6 ఇయర్స్ నుంచి కూడా గత సర్వేలలో నేను చెప్తూ ఉన్నాను సార్. రైట్, అదే చెప్తున్నాను. అదే సార్, నేను ఇప్పుడు అదే చెప్తున్నాను సార్. నేను అదే చెప్తాను. గతంలో కాంగ్రెస్ పార్టీకి సర్వేలు చేసింది వాస్తవం సార్, అది మీ అందరికి కూడా తెలుసు. ఎవరో గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా నేను ఆ రోజు 10 టీవీ డిబేట్ ఇస్తే కూడా ఎవరో ఒక చిన్న ఒకరో ఇద్దరు నా మీద విమర్శలు చేశారు సార్. నేను విమర్శలు చేస్తే నేను దానికి స్పందించాను సార్. ఎందుకంటే నా వాల్యూ ఏందో, నా క్రెడిబిలిటీ ఏందో నాకు తెలుసు. నేను రాష్ట్రం మొత్తం ఏం చేసినో వాళ్ళకి తెలుసు. నేను చెప్పుకోవడం కంటే మీరు తెలుసుకోవడమే పెద్దది సార్. సో నెక్స్ట్ విషయం ఏంటంటే, నేను గతంలో చేశాను, రాబోయే కాలంలో చేస్తానో లేదో తెలియదు, కానీ ఇప్పుడున్న ఈ సర్వే మాత్రం నేను ఏ పార్టీకి కూడా నేను చేయలేదు సార్. సార్ సార్ అవును 5.7% అది 6. ఓకే, అదే నేనేమంటున్నా అంటే పబ్లిక్ ఒపీనియన్ నమ్మండి. పబ్లిక్ ఒపీనియన్ నేను ఎక్కడ కూడా నేను అబద్ధం చెప్పలేదు ఇంతవరకు, ఉన్న వాస్తవాలు చెప్తాను. నేను ఇంకోటి, మీరు మైపాల్ గారు ఒకటి అడిగారు, ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను సార్. నేను ఆ రోజు గతంలో క్యాండిడేట్ డిక్లేర్ కాకముందుకు సార్ నేను సపరేట్ సర్వేలు ఇచ్చుకుంటూ 3% బీఆర్ఎస్ ఎడ్జ్ ఉందని చెప్పాను సార్. నేను నిజాయితీగా చెప్పాను. సో అప్పుడు నేను ఏ విధంగా, అప్పుడు కూడా ఆ రోజు కూడా మీకు క్లిప్ కూడా వినిపివ్వాలంటే వినిపిస్తాను సార్. నేను ఆ రోజు ఒక్క నిమిషం సార్, మీరు ఫ్రీగా ఉండండి సార్. ఆ రోజు జరిగింది కూడా చెప్తాను సార్. ఒక్కసారి సార్, ఒకవేళ ఇది మీరు పార్టీల వారీగా చేశారు సర్వే, జరిగిపోయింది. అభ్యర్థులు ఇంకా మీరు ఎవరిని అభ్యర్థి చేయలేదు. కాంగ్రెస్ లో అభ్యర్థి ఎవరైతే బెటర్ ఆప్షన్ అని అలాంటిది మీరు కాంగ్రెస్ కదా, నేను చేశాను కాంగ్రెస్ కోసమే చెప్పారు సార్. డివిజన్ వారీగా అంతే సార్, 1500 to 2000. అది మీకు పంపిస్తాను సార్, అది విడివిడిగా నేను పంపిస్తాను ఎంతమంది చేశాను. అవును సార్, మైనార్టీస్ మేము మైనార్టీస్ మీద కూడా కేవలం ఓన్లీ మైనార్టీస్ ఎట్ సైడ్ ఉన్నారని చెప్పేసి డివిజన్ వారిగా కూడా ఒక 300 to 400 శాంపిల్స్ తీసుకున్నాం సార్. అంటే ఓవరాల్ గా ఒక 1500 శాంపిల్స్ ఓన్లీ మైనార్టీ తీసుకుంటే నవీన్ యాదవ్ వైపే ఉన్నారు సార్ వాళ్ళు. లేదు, అదే చెప్తున్నా కదా సార్, కాల్ సర్వే, మాన్యువల్ సర్వే, ఆన్లైన్ సర్వే, అన్ని సర్వేలు. సో ఇప్పుడు నేను చెప్పింది కూడా మీకు మాన్యువల్ సర్వే కూడా. ఎక్కడ సార్ ఇప్పుడు? అంటే ఇప్పుడు మైనార్టీస్ అంటున్నారా సార్, లేకపోతే ఒక్కొక్కరిది అంటున్నారా? ఓవరాల్ గా అంతే సార్, 1500 to 2000 సార్. సో నేను ఈ ఒక్క సర్వే కాదు సార్, గతంలో దీంతో పాటు ఇది 4వ సర్వే సార్. ఇది 4వ సర్వే మేము ముందు పెడుతున్నాను. గతంలో 3 సర్వేలు చేశాను. గతంలో 3 సర్వేలు కూడా ఒకసారి 2000, ఒకసారి 3000, ఒకసారి 700 అట్లా చేస్తే దాదాపు ఒక్కొక్క డివిజన్ లో 4 నుంచి 5000 శాంపిల్స్ కూడా తీసుకున్నాం. నా సర్వే కేకే సర్వే తేడా ఏందని ఆయన అడగాలి. ఒకటి, నేను ఇంకొకటి మీకు ఇంతకుముందు చెప్పాను మైపల్లన్న, నేను ఒకరిని విమర్శించాను. సో ఆయన సర్వే ఆయన చెప్పుకున్నాను, నా సర్వే నేను చెప్తున్నాను. నేను అదే అంటున్నాను. నేను ఏమంటున్నానంటే నా వ్యక్తిగతం కొంత నేను ఎవరిని కూడా నా లైఫ్ లో విమర్శించను కూడా. నా మీద అంతెందుకు, నా మీద ఎంతో మంది మీకు తెలుసు, చాలా మంది నేను గతంలో కాంగ్రెస్ పార్టీకి చేసిన మా కాంగ్రెస్ పార్టీలనే నా మీద దూషించి, నా మీద ఏదో చేసి మాట్లాడి సంబంధం లేదు, బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర బ్లాక్ మెయిల్ డబ్బులు తీసుకొని పనిచేసిండు అని చెప్తే, బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే నేను ఇక్కడ ఎందుకు పనిచేస్తా, ఇక్కడ డబ్బులు తీసుకుంటే నేను వాళ్ళ